ఇండియన్ ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ బీజింగ్కి వెళ్లారు. చైనా కౌంటర్ పార్ట్స్ తో చర్చలు జరపడానికి. అసలు ఇండియా చైనా మధ్య ఏం జరుగుతోంది? బార్డర్ ఇష్యూస్ లో ఇంతవరకు పూర్తి స్థాయిలో మనకి ఏ రిజాల్వ్ రాలేదన్నమాట. మనం గమనిస్తే గనక గత అక్టోబర్ లో ఏదైతే సదస్సు జరిగిందో, బ్రిక్స్ సదస్సు కజన్ లో, అక్కడ ఇండియా చైనా, మన ప్రైమ్ మినిస్టర్ చైనా తరఫున షీ జిన్పింగ్ కొంత డిఎస్కలేషన్ డిస్ఎంగేజ్మెంట్ కోసం ప్రయత్నం చేశారు. 2020లో ఏదైతే గాల్వన్ వ్యాలీ ఈస్టర్న్ లడాక్ ప్రాంతంలో ఇండియాకి చైనాకి మధ్య క్లాషెస్ అయ్యాయో, అప్పటి నుంచి కూడా ఇండియా చైనా మధ్య టెన్షన్స్, ముఖ్యంగా బార్డర్ ఇష్యూస్ మాత్రం ఈస్టర్న్ లడాక్ ఏరియాలో, మిగతా ఏరియాస్ లో కాస్తున్నాయి. దీనికి సంబంధించి మన సంబంధాలు నార్మలైజ్ చేసుకోవడానికి ఇండియా చైనా ప్రయత్నాలు 2024లో మొదలెట్టాయి. ముఖ్యంగా ఈస్టర్న్ లడాక్ దగ్గర డెప్సాంగ్ డెమ్చాక్ ప్రాంతంలో డీఎస్కలేషన్ ఆఫ్ టెన్షన్స్ కోసం, ముఖ్యంగా అక్కడ కార్డియల్ రిలేషన్షిప్ కోసం రెండు దేశాలు ప్రయత్నాలు స్టార్ట్ చేశాయి. ఇదే దిశగా విక్రమ్ మిశ్రీ ఇప్పుడు చైనాకి బయలుదేరి వెళ్లారు. ఆల్రెడీ చైనా భారత్ నుంచి కొన్ని కోరుకుంటుంది. 2020 తర్వాత మనం పెట్టిన వీసా కబ్స్ వాళ్ళ డిప్లొమాట్స్ మీద, వాళ్ళ జర్నలిస్టుల మీద ఎత్తేయాలని, చైనా యాప్స్ మనం చాలా బ్యాన్ చేసాం, ఆ బ్యాన్ ని ఎత్తేయాలని చెప్పి, అదేవిధంగా చైనాకి డైరెక్ట్ ఫ్లైట్ వేయటంలో కానీ వీటన్నిటికీ సంబంధించి చైనా ఇండియా తొందరగా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటుంది. ఈ దిశగా గత అక్టోబర్లోనే 6 పాయింట్ కాన్సెన్సస్ అని కైలాష్ మానవ్ సరోవర్ యాత్ర గురించి, నదులా పాస్ గురించి, అదేవిధంగా బార్డర్ ఇష్యూస్ గురించి రకరకాల అంశాలు చర్చించారు. దానికి అనుగుణంగా ఇప్పుడు విక్రమ్ మిశ్రీ గారు చైనాకి వెళ్ళారనమాట డిస్కస్ చేయడానికి.